ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏదో సమస్యలతో ఉంటున్నారు బట్ డబ్బులు ఉంటాయి కానీ డబ్బులు ఉంటాయి, కార్లు ఉంటాయి, మేళ్ళు ఉంటాయి, కానీ ఏదో ఒకటి సమస్య ఉంటుంది. ఎందువల్ల ఈ సమస్యలన్నీ అలా మూల కారణం ఏంటంటారు? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. సమస్యలు అనేది ఏంటంటే చాలా మంది డబ్బు లేని వాళ్ళు ఆలోచించే విషయాలు ఏంటంటే డబ్బులుంటే అన్నీ అయిపోతాయి అనే ఒక ధోరణి ఒకప్పుడు ఉంది. నేను చిన్నప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం ఏంటంటే డబ్బు సంపాదించుకుంటే చాలు అన్ని సమస్యలు తీరిపోతాయి అన్న ఆలోచనలు ఉండేవి. గ్లోబలైజేషన్ ఎప్పుడైతే మనకు ఈ ఇంటర్నెట్ వరల్డ్ స్టార్ట్ అయిన నుంచి ఏంటంటే అవసరమైన వాటికన్నా కూడా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అందుతుంది పబ్లిక్ కి. ఏంటంటే ఈ గ్లోబలైజేషన్ వల్ల ఈ వర్చువల్ రిలేషన్షిప్స్ కి ఏంటంటే ఈ అమ్మాయిలు గాని అబ్బాయిలు గాని ఎక్కువ అడక్ట్ అయిపోతున్నారు. ఇంతకు ముందు చాలా పెద్ద పెద్ద కుటుంబాలు ఉండేవి. కాలక్షేపాలంటే బయట కూర్చొని మాట్లాడుకునే వాళ్ళు, ఇన్ఫర్మేషన్ కి అరుగుల మీద కూర్చునే వాళ్ళు. ఇంట్లో పెద్దవాళ్ళు లేకపోయినా కూడా పెద్దమ్మలు పిన్నమ్మలు ఈ బంధుత్వాలు బంధాలు అన్ని ఉండేవి. ఈ గ్లోబలైజేషన్ వల్ల ఏంటంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. న్యూక్లియర్ ఫ్యామిలీస్ లో కూడా మళ్ళీ పెద్దవాళ్ళు ఉండకూడదు ఇంట్లో, అంతే వైట్ హెయిరే కనిపించకూడదు అనమాట వాళ్ళకి. ఎవరైనా చెప్తే తల్లిదండ్రులు చెప్తే పిల్లలు వినరు, పిల్లలు చెప్తే తల్లిదండ్రులు వినరు. ఎవరికి వాళ్ళకి ఇండివిజువాలిటీ ఎక్కువైపోయింది. ఎందుకంటే ప్రతిదీ మొబైల్లో అయిపోతుంది కదా, సంపాదన కూడా ఈజీ అయిపోయింది. ఇంతకు ముందు అయితే డిపెండ్ అయ్యేవాళ్ళు ఒక వయసు వరకు, తండ్రుల మీద డిపెండ్ అయ్యేవాళ్ళు, తల్లులు చేసే వంట మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. ఇప్పుడేంటి తల్లి వండట్లేదు, కంప్లీట్ గా బయట తింటున్నారు. ఆరోగ్యం పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది. హస్బెండ్ వైఫ్ కి విలువ ఇవ్వడు, వైఫ్ హస్బెండ్ కి విలువ ఇవ్వదు. ఎవరి బ్యాంక్ అకౌంట్లు వాళ్ళవి, ఎవరి రూమ్స్ వాళ్ళవి. ఈ మధ్య కొత్తగా నేను వింటుంది ఏంటంటే భార్యకి ఒక రూము, భర్తకు ఒక రూము, కూతుర్లకి కొడుకులకు కూడా ఒక్కొక్క రూమ్ అంట, సపరేట్ రూమ్స్. నేను అది కొత్తగా వింటున్నాను అనమాట. ఇక్కడ భక్తులు వచ్చినప్పుడు ఎవరి రూమ్స్ లో వాళ్ళు ఉంటాము, ఎవరి చాటింగ్స్ లో వాళ్ళు బిజీగా ఉంటారు అనమాట. పర్మిషన్ తీసుకోవాలి. ఇప్పుడు భార్య భర్త దగ్గర అయినా, భర్త భార్య దగ్గర అయినా రూమ్ లోకి ఎంటర్ అవ్వాలంటే పర్మిషన్స్ తీసుకోవాలంట. సో ఇటువంటి ఏంటంటే మానవ సంబంధాలు అనేవి కిల్ చేసేస్తుంది ఇంటర్నెట్ వరల్డ్. వర్చువల్ వరల్డ్ లో ఫ్రెండ్షిప్స్ ఎక్కువయ్యాయి. చిన్న పిల్లలకి ఏంటంటే మొబైల్ ఎక్కువ యూజ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న బ్యాడ్ కంటెంట్ అందుతుంది. బ్యాడ్ కంటెంట్ అందుతుంది అంటే వాళ్ళకి మైండ్ మారిపోతుంది. మరి మైండ్ మారిపోతుంది. ఇంతకు ముందు అయితే గురుకులాలు ఉండేటివి పూర్వం. 12 సంవత్సరాల పిల్లోడికి వయసు వస్తానే ఏ అడవిలోనో గురుకులం దగ్గర పిల్లల్ని తీసుకుపోయి పడేసేవాళ్ళు, చిన్న మగ పిల్లల్ని. ఆడపిల్లలు తల్లి సంరక్షణలో ఉండేవాళ్ళు, నేచర్ కి దగ్గర ఉండేవాళ్ళు. ఈ మగ పిల్లలకి ఏంటి, ఆడపిల్లలు కనిపించరు అనమాట గురుకులాల్లో. చచ్చినట్టు పని చేయాల్సిందే వాళ్ళు గురువుకి. ఎంత రాజు కొడుకైనా రాణి కొడుకైనా కూడా గురుకులంలో ఎంటర్ అయితే గురు భక్తి తీవ్రం. గురువే తండ్రి, ఇంకా గురుమాతే తల్లి. గురుమాతకు కట్టెలు సమకూర్చడం, పళ్ళు పూలు కాయగూరలు సమకూర్చడం, ఆవుల యొక్క పోషణ, గురువుని ఇంప్రెస్ చేసి గురువు విద్య నేర్చుకునేవాళ్ళు. గురువు మనసు వచ్చి ఉల్లాసంగా ఉండాలి, ఇంప్రెస్ అవ్వాలి వీళ్ళ సేవ వల్ల. అప్పుడు విద్య రాబట్టుకునేవాళ్ళు శిష్యులు. ఇప్పుడేంటి స్కూల్స్ లో మేము చెప్తున్నా కూడా ఫస్ట్ గురువు అంటే విలువ లేదు స్టూడెంట్స్ కి, గురు భక్తి లేదు. మేము విద్య కొనుక్కుంటున్నాం కదా, డబ్బులు పే చేస్తున్నాం కదా, ఇక్కడ భక్తి లేదు. భక్తి లేకపోవడం వల్ల బట్టి చదువులు అలవాటు పడిపోయాయి. అప్పుడేంటి ఒక వయసు 12 ఏళ్ళు వస్తానే మగపిల్లలకి బాడీలో హార్మోనల్స్ ఇన్బ్యాలెన్స్ స్టార్ట్ అవుతాయి. వీళ్ళకి ఎప్పుడైతే బాడీలో ఫ్లూయిడ్స్ స్టార్ట్ అవుతాయో అప్పుడు గురువులు చెప్పేవాళ్ళు దాన్ని ఊర్ధ్వరేతస్సుకి ఎలా తీసుకోవాలి. ఇప్పుడు సైంటిస్టులు ఏంటి, బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ కానీ రిలీజ్ అవ్వకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, అవి వచ్చేస్తాయి, ఇది వచ్చేస్తాయి. అదేదో తండ్రులు తాతల సంపద లాగా వారసత్వం లాగా గొప్పగా ఫీల్ అవుతున్నారు. కానీ అప్పుడు గురువులు ఏంటి, 12 ఏళ్లకే మగపిల్లలు గురుకులంలో అడుగు పెట్టినప్పుడు వాళ్ళకి సూర్య నమస్కారాలు, యోగాసనాలు, ఊర్ధ్వరేతస్సుకి వాళ్ళ యొక్క లిక్విడ్స్ ని ఎలా తీసుకోవాలి, దాన్ని తేజస్సుగా ఓజస్సుగా ఎలా మార్చుకోవాలి, బ్రహ్మచర్యాన్ని ఆచరింపజేసేవాళ్ళు. వీళ్ళ యొక్క గొప్పగా ఇది ఒంట్లో ఉన్న శక్తి
ఇప్పుడు స్వామి వివేకానందని తీసుకున్నప్పుడు ఆయన ఊర్ధ్వరేతస్సుని ప్రాక్టీస్ చేశాడు బ్రహ్మచర్య వ్రతంలో. అప్పుడేంటి ఈ శక్తి అంతా తేజస్సుగా ఓజస్సుగా మారి ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది డెవలప్ అయింది అనమాట. చూడగానే అర్థమైపోద్ది, చూడగానే ఇంకా చదివేస్తారు వెంటనే. ఒక పేజ్ చదవంగానే ఫోటోగ్రాఫిక్ మెమరీ అంటే వెంటనే చెప్పేస్తారు ఏ క్వశ్చన్ ఎలా కావాలన్నా. మనకి ఇప్పుడు పిల్లల్లో ఆ మెమరీ లేదు కదా. మంచరకుడు, సుశ్రుతుడు, అరిస్టాటిల్ వీళ్ళంతా ఏంటి బయట నుంచి వచ్చి నేర్చుకున్నారు, మన ఇక్కడి నుంచి మంచిగా తయారైన వాళ్ళు అన్నమాట, మన ఇండియాలో నుంచి. అప్పుడు మేధావులు ఎందుకు ఇప్పుడు తయారవ్వట్లేదు అంటే మన సనాతన సంస్కృతిలో మన యోగులు ఋషులు చెప్పినటువంటివి వదిలేశారు. సూర్య నమస్కారాలు లేవు, 10-11కు నిద్రలేస్తారు, నిర్జీవం అయిపోతుంది వాళ్ళ మెమరీ. సూర్యరశ్మి గాని ఒంటి మీద పడలేదా పిల్లలకి, నిర్జయం, వాళ్ళ మెమరీ ఉండదు, ఆ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉండదు. నైట్ 2 వరకు 3 వరకు ఎఫ్బి సోషల్ మీడియా వాడటం, పనికిరాని చెత్త అంతా చూడటం, వీళ్ళ ఎమోషన్స్ గురయ్యి బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ అంతా వెళ్ళిపోవటం. అలా వెళ్ళిపోకూడదు, ఆ ఎనర్జీని పైకి తీసుకొని తేజస్సుగా మార్చుకోవాలి. ఒకప్పుడు పిల్లల్ని చూస్తే బ్రహ్మ తేజస్సు ఉండేది ఫేస్ లో. మంచి వయసులో ఉన్న కుర్రాడు ఏంటంటే మంచి తేజస్సుతో వెలిగిపోయేవాడు. కానీ ఇప్పుడు ఎంతమంది మగపిల్లలు అలా ఉన్నారు, చూడగానే రౌడీ అది రకంగా పిచ్చి పిచ్చిగా ఉన్నాడు అండి. ఆ జుట్టు, ఆ ఫేస్ లో తేజస్సు ఉండదు. వయసులో ఉన్న అబ్బాయిలకి మొహంలో తేజస్సు ఉండదు. అమ్మాయిలకి ఎంత మేకప్ వేసినా అమ్మవారి కళ రాదు. అమ్మవారి కళ అంటే ఏంటి, తన శరీరంలో ఉన్న లిక్విడ్స్ ని తన జాగ్రత్తగా కాపాడుకుంటూ సహజౌలి ప్రక్రియ ద్వారా దాన్ని ఓజస్సుగా తేజస్సుగా మార్చుకోగలగాలి. అప్పట్లో అయితే మన వాళ్ళు చెప్పేవాళ్ళు, యోగులు ఋషులు ఉపాసకులు చెప్పేవాళ్ళు, అమ్మా 12 సంవత్సరాలు సాధన చేస్తే మంచి శక్తి మంచి మెమరీ సిద్ధిస్తుంది, సూర్య నమస్కారాల ద్వారా యూనివర్స్ నుంచి శక్తి పొందొచ్చు, భూమి నుంచి భూమి ఆకర్షణ శక్తి వస్తుంది, ఆక్సిజన్ ప్రాణవాయువు నుంచి ప్రాణశక్తి వస్తుంది, ప్రకృతి నుంచి ప్రకృతి శక్తులు లభిస్తాయి, ఇవి నీ తేజో శరీరాన్ని ఇంప్రూవ్ చేస్తాయి. హ్యూమన్ బాడీకి ఆరాస్ ఉంటాయి, శక్తి శరీరాలు 9 షట్చక్రాలు ఉన్నప్పుడు వాటికి శక్తి శరీరాలు కూడా ఆరాస్ రూపంలో ఫామ్ అయ్యి ఉంటాయి. వాటికంతా బూస్టింగ్ ఇచ్చేది ఈ శక్తులే. ఇప్పుడున్న జనరేషన్ అది లేదు 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 అదే వచ్చిందన్న. ఎందుకు లేదు అంటే కష్టాలు వస్తాయి, కష్టాలు వస్తున్నాయి, హెల్త్ ప్రాబ్లమ్స్, చిన్న పిల్లాడికి స్పెట్స్, చిన్న పిల్లాడికి స్పెట్స్, ఆడపిల్లలకి బ్యాక్ పెయిన్లు, పీసీఓడీలు, అబ్బాయిలకి సంతానోత్పత్తి చేయగలిగే శక్తి లేదు. ఎందుకంటే బ్యాడ్ కంటెంట్, వేస్ట్ ఆఫ్ బ్యాడ్ కంటెంట్ ఇంటర్నెట్ లో దొరికిపోతుంది. పిల్లలు లేదని హాస్పిటల్స్ ఎక్కువైపోయాయి. మొన్న గరుడ ప్రసాదం పెడుతుంటే స్వామివారి టెంపుల్లో కొన్ని 100,000 జంటలు వచ్చారు. నాకు ఒక్కసారి చూసినప్పుడు ఏంటంటే పిల్లలు లేనోళ్ళు ఇంతమంది ఉన్నారా గరుడ ప్రసాదం తీసుకోవడానికి అనుకున్నాను. అంటే ఇప్పుడున్న అబ్బాయిలు కనీసం సంతానాన్ని కూడా ఉత్పత్తి చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. క్యాన్సర్స్, అతనికి డబ్బులుంటే ఏం లాభం? భార్య ఇంట్లో వండి పెట్టింది, భర్త తినలేడు, భార్య వండి పెట్టే పరిస్థితుల్లో లేదు. నేను సంపాదించుకోవాలి, నా డబ్బులు నాకు కావాలి. వైఫ్ అండ్ హస్బెండ్ మీద మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు, బంధుత్వాలు. చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు మనకు వండి పెట్టేవాళ్ళు, ప్రేమతో అండి. ఆ ప్రేమతో మేము అందరూ కూర్చునే వాళ్ళం. మా అమ్మగారు నలుగురు పెడితే ఒక్కొక్కరు ముద్దలు పెడుతుంటే ఎంతో ఆనందంగా తినేవాళ్ళం అండి. ఆ టేస్ట్ మనకి ఎక్కడ బయట రాదు. వాళ్ళు బయట మీకు హోటల్స్ మన రైడ్స్ చేసినప్పుడు హైదరాబాద్ హోటల్స్ ఎలా ఉన్నాయి, 6 నెలల నుంచి 7 నెలల వరకు స్టోర్ చేసినటువంటి మటన్ చికెన్ హోటల్స్ లో వాడుతున్నారు. ఆ ఫుడ్ తింటే మన హెల్త్ కండిషన్ ఏంటి? సో మానవతా విలువలు అనేది పడిపోవడం వల్ల ప్రతిదీ సమస్య. అంటే ఆరోగ్యంగా సమస్యలు వచ్చినాయి, తర్వాత ఆర్థికంగా సమస్యలు వస్తున్నాయి, మనసు బాగుంటలేదు, డబ్బులు ఉన్నా సౌఖ్యం ఉండట్లేదు మాట. ఎవరు చెప్పినా ఎవరు వినరు. పూర్వం చెప్పేవాళ్ళు ఏంటంటే తల్లిదండ్రులు చెప్తే పిల్లలు వింటారు అని. కానీ మన పూర్వీకులు చాలా తెలివిగా తీసుకెళ్లి గురుకులాల్లో వేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా అయిపోయింది, మనకున్న సిలబస్ అనేది అయిపోయి ఐఐటి అయిపోవాలి, ఇంజనీర్ అయిపోవాలి, డాక్టర్ అయిపోవాలి, వాళ్ళు డబ్బులు సంపాదించాలి, ఫారెన్ వెళ్ళిపోవాలన్న కోరికలు అండి పేరెంట్స్ కి. ఫారిన్ వెళ్ళిపోవాలి, వాళ్ళేమో ఫారిన్ వెళ్ళిపోతున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళేమో ఆశ్రమాలు వృద్ధాశ్రమాల్లో జాయిన్ అవుతున్నారు, ఓల్డ్ ఏజ్ హోమ్స్. అంటే ఏంటి, ఒక వర్చువల్ వరల్డ్, ఒక మాయా ప్రపంచం, తనను తాను భ్రమల్లో పెట్టుకొని బతకడం. నేను ఒకసారి ఫారిన్ కంట్రీ వెళ్ళినప్పుడు వాళ్ళ జీవన శైలిని గమనించాను. ఎంత డబ్బున్న వాళ్ళైనా
ఆ గదుల్లో అలా ఉండిపోయి సింగిల్ గా లోన్లీగా పిచ్చిగా తయారయ్యి వాళ్ళకి వెపన్స్ కి రైట్స్ ఉంటాయి. ఒకరినొకరు కాల్చుకొని ఈ మెంటల్ టార్చర్, ఈ మెంటల్ లోన్లీనెస్, ఎంత డబ్బున్నా అది బాడీని మాత్రమే సాటిస్ఫై చేస్తుంది, మనసుని సాటిస్ఫై చేయదుగా.